బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ప్రయోగం చేస్తే దెబ్బ తగిలిందని తెలిసి కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేశారు. కథ మన వాళ్ళకి ఎంతవరకు నచ్చుతుందో తెలియదు. సింగ్ సౌండ్ ని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీ డిజాస్టర్ కొట్టిన పవర్ స్టార్ మరొకసారి అదే ప్రయత్నాన్ని తీన్మార్ మూవీతో చేశారు. ఈజీగా దీనివల్ల 5 కోట్ల వరకు షేర్ అయితే బొక్కపడిందని చెప్పొచ్చు. అదే ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అయ్యి ఇప్పుడు జింజీ కిడ్స్ కి కనెక్ట్ అయిన తీన్మార్ ఫిలిం. నిజంగా ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు తీన్మార్ సాంగ్స్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయి అంటే ఎక్కడ విన్నా కూడా ఆ ఇయర్ అంతా ఇదే సాంగ్స్ వినిపించేవి. పవన్ కళ్యాణ్ మణి శర్మ కాంబినేషన్ కుండే క్రేజ్ ఏంటో మరొకసారి చూపెట్టింది ఈ సినిమా. సాంగ్స్ అంటే ప్రెజెంట్ జంజీ కిడ్స్ కనెక్ట్ అవుతున్న చిగురు బోనియా గెలుపు తలుపులే సాంగ్స్ కాదు. ఈ సాంగ్స్ వచ్చినప్పుడు అప్పట్లో థియేటర్లో జనాలు సిగరెట్ కాల్చుకోవడానికో లేక ఉచ్చపోసుకోవడానికో బయటికి వెళ్లిపోయేవారు. ఆ టైంలో శ్రోతల్ని ఊపేసిన సాంగ్స్. బట్ ఇప్పుడు ఈ సాంగ్స్ కంటే చిగురు బోనియా అండ్ గెలుపు తలుపులే సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. జనరేషనల్ గ్యాప్ అని ఊరికే అన్నారు. అయితే పర్టికులర్ గా ఈ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఈ సెంటర్ లో ఎలాంటి క్రేజ్ ఉందో, క్లాస్ సినిమాతో వస్తే మల్టీప్లెక్సెస్ లో తన సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఈ సినిమా జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ప్రసాద్ లో ఫస్ట్ వేసిన 30 షోలు అన్ని ఫుల్. షోస్ కౌంటే రికార్డ్ అంటే దానికి పడ్డ ఆక్యుపెన్సీ కూడా ఆల్ టైమ్ రికార్డ్. అప్పటికి శక్తి సినిమా ఒక 2 వారాల ముందు రికార్డ్ పెడితే దాన్ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది ఈ సినిమా. చాలా ఏళ్ల పాటు ప్రసాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ ఈ సినిమాకి రికార్డ్ అలానే ఉండిపోయింది. బట్ హైదరాబాద్ కాకుండా డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే శక్తి కంటే కాస్త వెనకబడిందని చెప్పొచ్చు. బట్ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిందంటే ప్లెక్సెస్ లో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్. బట్ ప్రీవియస్ 2 సినిమాలతో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన పవర్ స్టార్ ఈ మూవీతో ఆల్ టైమ్ రికార్డ్ పక్కన పెడితే తన కెరీర్ లోనే ఆల్ టైమ్ టాప్ 1 టాప్ 2 ప్లేస్ కూడా వెళ్ళలేకపోయారు. పవర్ స్టార్ కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ 3 బెస్ట్ ఓపెనర్ ఈ సినిమా. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ స్క్రీన్ ప్లే ఎవరికి అర్థం కాక డైలాగ్ సరిగ్గా వినపడక బయటికి వెళ్లిపోయేవారు. ఊగిపోతూ వెళ్లిన ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. సో అలా టైటిల్లో కనిపించిన తీన్మార్ బయటైతే కనిపించలేకపోయింది. అలా కొమరం పులి తర్వాత మరొక ఫ్లాప్ అయితే పవర్ స్టార్ చూడక తప్పలేదు. సినిమా రిలీజ్ అయినప్పుడు అర్జున్ పాల్వే క్యారెక్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ₹1 ఇచ్చి మరీ త్రివిక్రమ్తో రాయించుకున్న డైలాగ్స్ అప్పట్లో మంచిగా పేలాయి. బట్ ఇప్పుడు అర్జున్ పాల్వే కంటే కూడా మైకేల్ వేలాయుధం క్యారెక్టర్ కి ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు. ఏదేమైనా లవ్ ఆజ్కల్ అనే సినిమా ఫ్లేవర్ మాత్రం మన దగ్గర వర్కౌట్ కాలేదు. సో లేట్ చేయకుండా తీన్మార్ డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 47th ఎపిసోడ్. ఇప్పటికే 46 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా రైట్స్ హీరో నితిన్ అయితే కొనుక్కున్నాడు. డే 1 ఈ సినిమా నైజాంలో 1,60,00,000కు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ కొమరం పులిపై ఉన్న రికార్డ్ బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది. సో జల్సా కొమరం పులి తర్వాత నైజాంలో ఇది హ్యాట్రిక్ డే 1 రికార్డ్ ఫర్ పవర్ స్టార్. ఇక సీడెడ్ విషయానికి వస్తే 96 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇలాంటి కంటెంట్ తో కూడా 96 లక్షల సీడెడ్ లో పెట్టచ్చా అని షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇక ఉత్తరాంధ్ర 32.4 లక్షలు, ఈస్ట్ లో 26.9 లక్షలు, వెస్ట్ లో 28.4 లక్షలు, గుంటూరు 33 లక్షలు, కృష్ణా 42.5 లక్షలు అండ్ నెల్లూరులో 22.8 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.3 కోట్లకి చేరుకుంది. అండ్ వరల్డ్ గా చూసుకుంటే 5.3 కోట్ల షేర్, 9.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అప్పటికి తెలుగు స్టేట్స్ లో 5.6 కోట్ల షేర్తో కొమరం పులి రికార్డ్ గా ఉండగా జల్సా 4.6 కోట్ల షేర్తో పవర్ స్టార్ కెరీర్ లో సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా ఉంది. సో అప్పటికి తీన్మార్ అనేది థర్డ్ బెస్ట్ ఓపెనింగ్. ఇక ఫస్ట్ వీక్ వరల్డ్ గా 12 కోట్ల షేర్, 20.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా జల్సా నెంబర్ని అయితే దాటలేకపోయింది. అండ్ నెక్స్ట్ వీకే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అవడం ఈ సినిమా కాస్త స్లో అయ్యేలా చేసింది. తర్వాత వరుస పెట్టి నేను నా రాక్షసి, 100% లవ్, సీమ టపకాయ్ వీర, బద్రీనాథ్ వంటి సినిమాలు వరుస పెట్టి రావడంతో థియేటర్లన్నీ కూడా షిఫ్ట్ కొట్టేశారు. గట్టిగా మాట్లాడాలంటే ఈ మూవీ ఫస్ట్ వీక్ థియేటర్స్ కంటే కూడా శక్తి సెకండ్ వీక్ థియేటర్స్ ఎక్కువ. ఇక ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజాంలో 5.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ నితిన్ కి లాసెస్ మిగిల్చింది. ఇక సీడెడ్ లో 2.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఒక రకంగా ఇలాంటి కంటెంట్ తో చాలా మంచి నంబర్ పెట్టగా ఉత్తరాంధ్ర 1,56 లక్షలు, ఈస్ట్ లో 95 లక్షలు, వెస్ట్ లో 91 లక్షలు, గుంటూరు 1.3 కోట్లు, కృష్ణాలో 95 లక్షలు అండ్ నెల్లూరులో 53 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 14.5 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 62 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 48 లక్షలు, ఓవర్సీస్ లో 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఇక్కడ మాత్రమే బయర్స్ కి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఓవర్సీస్ లో సుప్రీం మూవీస్ వాళ్ళు ఈ సినిమాని కొనుక్కోగా
4.2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచి లాభాలని అక్కడ వాళ్ళకి తీసుకొచ్చింది. అలా తీన్మార్ సినిమా ఫుల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 17.7 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 35 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ 2010-2011 టైంలో టైర్ 1 హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే ఈ 17, 18, 19 కోట్ల షేర్లు మాత్రమే కనిపించేవి. లైక్ అతిథి, కలేజా, శక్తి, పులి అండ్ తీన్మార్ 2012కి అది 30 కోట్లకి వెళ్తే తర్వాత 40-50 కోట్లకి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కాబట్టి ఎంత కమ్మాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బట్ ఖచ్చితంగా 10 నుంచి 15 కోట్ల మధ్య లాసెస్ అయితే వచ్చే ఉంటాయి. సో ఎలా చూసినా కూడా సినిమా అయితే చాలా పెద్ద ఫ్లాప్. నేను ఈ సినిమాని థియేటర్లోనే చూసా. అసలు ఈ నాన్ లీనియర్ అనే స్క్రీన్ ప్లే పరిచయమైంది టాలీవుడ్కి ఈ సినిమాతో. దెబ్బకి ఎవరికి కూడా సినిమా అర్థం కాలేదు, డైలాగులు కూడా వినపడలేదు. ఇక మా విషయానికి వస్తే సాంగ్స్ని మంచిగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. సినిమా మాత్రం పెద్దగా ఏమనిపించలేదు. మరి మీరే థియేటర్లో మూవీ చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తీన్మార్ ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.